హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనం తాజ్ ఫిషర్మెన్ కో అనే రిసార్ట్కి వచ్చాము. ఇది మనకి చెన్నైలో ఉంటుంది, కోవలం బీచ్ దగ్గర. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది రిసెప్షన్ అండ్ వెయిటింగ్ ఏరియా. సో ఫస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇక్కడ రిసెప్షన్ పక్కన వెయిటింగ్ ఏరియా ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఫిష్ ఫీడింగ్ అనే ఒకటి ఉంటుంది. సో మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగి ఫిష్ ఫుడ్ అడిగితే వాళ్ళు మనకి ఇస్తారు. సో మనం అది ఫిష్కి ఫీడ్ చేయొచ్చు. సో ఇట్లా సో మనం ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళు నో చెప్పకుండానే ఇస్తూనే ఉంటారు. సో ఇది కొంచెం మనకి పిల్లలకి కానీ కిడ్స్కి కానీ రిలాక్సేషన్గా ఉంటుంది. సో దీని తర్వాత వచ్చేసరికి మనకి ఇది మొత్తం వ్యూ అనమాట కూర్చున్నది. దాని తర్వాత దీనిలో 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. మేము తీసుకున్నది సీ వ్యూ రూమ్ అనమాట. ఇదిగోండి, ఇది సింగిల్ సైజ్ కింగ్ బెడ్ అనమాట. సో సీ వ్యూ తీసుకున్నాం. మేము వచ్చేసరికి ఆగస్ట్లో వచ్చాము. బాగా సన్నీగా ఉంది, ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. సో ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్. దాని తర్వాత ఈ వే వచ్చేసరికల్లా మనకి చాలా ప్లేసెస్కి వెళ్ళచ్చు. డీలక్స్ రూమ్స్కి, సూట్ రూమ్స్కి, విల్లాస్కి. సో ఫాస్ట్గా మనం వెళ్ళిపోతామా? సో ఇప్పుడు మనం వచ్చేసింది విల్లా రూమ్కి అనమాట. ఇవి ఏమంటే హై ఎండ్ అండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక్కొక్క విల్లా వచ్చేసరికి మీకు అరౌండ్ 60 to 70K పడుతుంది. సో దీనిలో కూడా మీకు సీ వ్యూ, గార్డెన్ వ్యూ అని ఉంటుంది. సో సీ వ్యూ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. గార్డెన్ వ్యూ వచ్చేసరికి కంపేరిటివ్గా ఒక 4-5 వేలు తేడా ఉంటుంది. ఓవరాల్ వచ్చేసరికి దీనిలో మనకి జకూసీ ఉంటుంది, లోపల డైనింగ్ ఏరియా ఉంటుంది, అండ్ కనెక్టింగ్ రూమ్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారంటే ఇది మధ్యలో కనెక్టింగ్ ఉంది. సో ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. సో అట్లా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసరికి ప్రీమియం రూమ్స్. సో ఇంకా ఇటు నేరుగా వెళ్తూ ఉంటే మనకి బీచ్ వస్తుంది అనమాట. డైరెక్ట్గా ఆనుకొని ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఒక 7 to 8 రూమ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట, లిమిటెడ్ రూమ్స్. సో మనం ముందుగానే బుక్ చేసుకుంటే దొరుకుతాయి. ఇప్పుడు మనం సీ వ్యూకి వచ్చేసాం. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి బీచ్ వాకబుల్లో ఉంటుంది, కానీ ఇటువైపు నుంచి మనకి ఎంట్రీ ఉండదు. సో మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ డాగ్ ఏరియా ఉంటుంది. సో మీరు మీ పెట్స్, డాగ్ లవర్స్ కానీ ఉంటే వాటికి సపరేట్ స్పేస్ ఉంది. సో లోపల అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటికి కావాల్సిన డాగ్ స్టిక్ కానీ మిగతా వాటివి. సో అట్లా మీరు ఆ డాగ్ని ఎంటర్టైన్ చేయొచ్చు. దాని తర్వాత మీకు వచ్చేసరికి ఇటువైపు ఒక రెస్టారెంట్ ఉంటుంది, సీని చూస్తూ బీచ్ సైడే. సో మీరు మొత్తం దాన్ని తిరిగిన తర్వాత మీకు ఏమైనా డ్రింక్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీరు సీ చూస్తూ ఆటోమేటిక్గా మీరు తినచ్చు అట్లా. తర్వాత వచ్చేసరికి రిక్రియేషన్ ఏరియా. ఇక్కడ మనకి టేబుల్ టెన్నిస్, చైనీస్ చెక్కర్, ఫూట్బాల్ అండ్ చెస్, మల్టిపుల్ గేమ్ యాక్టివిటీస్ ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీ ఎవరైనా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. పైకి వెళ్తే మాత్రం మనకి జిమ్ ఏరియా ఉంటుంది అనమాట. సో జిమ్లో మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి దాదాపు. సో మీరు జిమ్ లవర్ అయి ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. మనకి ఇక్కడ ట్రీ హ్యాంగింగ్ బెడ్ అనేది ఉంటుంది డీలక్స్ రూమ్ దగ్గర. సో మనం కావాలంటే ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బీచ్ సైడ్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి రిసెప్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇవి వచ్చేసరికి చెప్పాము కదా విల్లాస్ కాకుండా ఇది వచ్చేసరికి సూట్ రూమ్స్ అనమాట. ఇవి కూడా మనకి 50,000 వరకు ఉంటాయి. సో వీటిలో కూడా సీ వ్యూ, గార్డెన్ వ్యూ అనేది ఉంటుంది. సీ వ్యూ వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మనం ఇటుకు వచ్చేసరికి డైరెక్ట్ బీచ్కి వచ్చేసాం అనమాట. మనకి పక్కన ఉన్నదేమో అది సూట్ రూమ్ అనమాట. సో చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా ప్రైవేట్ బీచ్ అనమాట. ఇక్కడ ఓన్లీ తాజ్ వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి ఎంట్రీ ఉండదు. సో ఇది మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ మనకి మల్టిపుల్ గేమ్స్ ఉన్నాయి, వాలీబాల్. దాని తర్వాత ఇట్లా మొత్తం వ్యూ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత మీరు అలసిపోతే కనుక పక్కనే ఆ డ్రింక్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఇది సీ వ్యూ అనమాట. సో మనకి కావాల్సింది బీచ్ కాబట్టి ఇదిగోండి. చాలా పెద్దది ఇది. అండ్
అండ్ తర్వాత నైట్ టైం వచ్చేసరికి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రిసార్ట్ అంతా. ఒక్కసారి ఫాస్ట్ చూసేద్దాం. సో మీకు ట్రాన్స్పోర్టేషన్స్కి బగ్గీస్ ఇవి ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళచ్చు. ఇదేమో డీలక్స్ రూమ్ నుంచి చూస్తున్నాం అనమాట. ఇది మా ఫ్రెండ్ ఉన్నాడు డీలక్స్ రూమ్లో. సో మనకి డీలక్స్ రూమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవుట్ సైడ్ బెడ్డింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి 25,000 to 30,000. ఫైనల్గా మనం తాజ్ మ్యాప్ కనుక చూస్తే దానిలో స్టార్టింగ్ పైన చూసారంటే అవన్నీ విల్లాస్, దీని పక్కన వచ్చేసరికి సూట్ రూమ్స్, రిసెప్షన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్. సో ఇదంతా మొత్తం అనమాట. దాని పక్కనే బీచ్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.